వెల్కమ్ టు యోయో టీవీ. యోయో టీవీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి వెళ్తూ ప్రజల అభిప్రాయం తెలుసుకుంటుంది. మనం ఇప్పుడు ఆళ్లగడ్డలో ఉన్నాం. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఈసారి ఎవరు ఎమ్మెల్యే కాబోతున్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు, మొత్తం మీద ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఈ ఆళ్లగడ్డలోని ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈసారి ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చే ఎలక్షన్స్ ఇంకా కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది, మీరు చెప్పండి మీ అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి రావాలంటున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? మీకు ప్రజల సమస్య పట్టించుంటారు, ఇంకా మంచి చేస్తారు నమ్మకం ఉంది. సరే, ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు ముఖ్యమంత్రిగా. తను చేసిన అభివృద్ధి ఫలాలు ఎలా ఉన్నాయి, తను చేసిన పథకాలు మీకు ఏమైనా అందినాయా? మాకైతే ఇంతవరకు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి వస్తే మంచిగా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేస్తాడని నమ్మకం ఏంటి మీకు? చంద్రబాబు నాయుడు సారు చేస్తాడు, కొద్దిగా అంటే రైతులకు ఏదైనా చెప్పినా కొద్దిగా నిదానంగా అవుతుంది, కొద్దిగా నిదానంగా పని అవుతుంది. సరే, మొత్తం మీద ఈ నంద్యాల నియోజకవర్గం చూసుకుంటే కనుక, ఆళ్లగడ్డ నియోజకవర్గం కనుక చూసుకుంటే కనుక ఇక్కడ భూమా అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా చేస్తున్నారు. ఎలా ఉంది అఖిలప్రియ గారు? అందరికి అందుబాటులో ఉంటారా? డెవలప్మెంట్ ఎలా జరిగింది మీ ఆళ్లగడ్డలో? ఆళ్లగడ్డలో అఖిలప్రియ అమ్మ ఉన్నంతకాలం డెవలప్మెంట్ బాగానే ఉంది. ఇంకేమున్నాయి చేయాల్సినవి? బస్ స్టాండ్ కొద్దిగా ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇబ్బంది ఉండాలి, బాగుంటుంది. ఇబ్బందికరంగా ఉన్నాయా? మెయిన్ రోడ్డు ఏదన్నా వేస్తే ఇంకా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. సరే, అఖిలప్రియ అందరికీ అందుబాటులో ఉంటుంది అంటున్నారు కదా, ఇక్కడ ఈసారి ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది ఇక్కడ ఈ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో? అఖిలప్రియ అమ్మ వస్తేనే బాగుంటుంది. మరి రాష్ట్రంలో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నావు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నావు. ఈసారి నువ్వు మద్దతు ఇస్తే ఎవరికి మద్దతు ఇస్తావు, ఏ పార్టీకి మద్దతు ఇస్తావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓటు కనుక వేస్తే నువ్వు ఎవరికి వేయబోతావు? ఎవరికి వేయాలనుకుంటున్నావు ఓటు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి. ఓకే. బ్రదర్, మీ పేరు ఏం పేరు బ్రదర్? వెంకటేశ్వర్లు. చెప్పండి వెంకటేశ్వర్ గారు, ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ వచ్చే ఎలక్షన్స్లో మీరు ఆళ్లగడ్డ నియోజకవర్గ ఓటర్ మీరు. సో ఈసారి ఎవరు సీఎం కాబోతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? అంటే నాకు తెలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలని అనుకుంటున్నాం మేము. ఇక్కడ ఆళ్లగడ్డ అయితే కనుక అఖిలప్రియమ్మ మేడం గారు బాగా చేస్తున్నారు, బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. కొంచెం బస్ స్టాండ్స్, మెయిన్ రోడ్స్, కొంచెం ట్రాఫిక్ ఇవన్నీ కొంచెం క్లియర్ కావాలి. ఎందుకంటే పాపులేషన్ పెరిగింది కాబట్టి కొంచెం బస్ స్టాండ్ కూడా కొంచెం డెవలప్మెంట్ కావాలి, మెయిన్ రోడ్ డెవలప్మెంట్ కావాలి. ఇవి కొంచెం చూస్తున్నారు, చేస్తారు కూడా అని మాకు ఆకాంక్ష కూడా ఉంది, నమ్మకం కూడా ఉంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదనుకుంటా జగనే రావాలనటానికి గల కారణాలు ఏంటి మీకు నచ్చంది ఏంటి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి? ఆయన ఎన్ని హామీలు ఇచ్చారు మాకు, కానీ వాటిలో ఏవి కొన్ని క్లియర్ కాలేదు. ఈ రుణమాఫీ కానీ ఇవి కొంచెం క్లియర్ కాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి నెక్స్ట్ ఏరే వాళ్ళకి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు కూడా కొన్ని పథకాలు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా అమలు చేస్తారు, లేదు వాళ్ళు కూడా అవకాశం అని చంద్రబాబు నాయుడు చాలా పథకాలు పెట్టాడు, చాలా రకాల పథకాలు పెట్టారు. తను పథకాలే మళ్ళీ గెలిపిస్తాయని తను అంటున్నారు. ఆయన పెట్టిన పథకాలు మీకేం అందలేదా? మీ కుటుంబానికి కానీ మీ ఊరికి కానీ లేకపోతే ఈ ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు ఎవరికి అందలేదా? చాలా వరకు అందలేదు సార్, చాలా వరకు అందలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త అమలు చేస్తున్నాయి ఆయన. కానీ 5 ఏళ్ళ నుంచి అవి ఫస్ట్ నుంచి చేయాలి కదా, మరి అవేం చేయలేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ అయిన మళ్ళీ ఇప్పుడు కొత్త అమలు చేస్తున్నాడు ఆయన. అవేం మాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు, ఓన్లీ ఎలక్షన్ల కోసమే ఇవి చేస్తున్నా నాకు అనిపిస్తుంది. సరే, జగన్మోహన్ రెడ్డి కనుక సీఎం అయితే తన పని బాగా చేస్తారంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాలు మీకు ఎలా అనిపించాయి? అదే ఛాన్స్ ఇస్తే కనుక అతను కూడా చేస్తాడా లేదా కొంచెం మాకు క్లియర్ కావాలి కదా. ఛాన్స్ ఇవ్వాలి అతను కూడా, కొత్త వాళ్ళు కూడా ఛాన్స్ ఇవ్వాలని మాకు కోరిక. అరే, ఆ ఛాన్స్ ఈసారి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ముఖ్యమంత్రి పీఠం మీద జగన్మోహన్ రెడ్డి కూర్చుంటాడంటావా? ఖచ్చితంగా వస్తాడు. సరే, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భూమా అఖిలప్రియ ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా కొనసాగుతుంది. ఎలా ఉంది? ఆమె అందరికీ అందుబాటులో ఉంటుందా? అభివృద్ధి పనులు ఎలా చేసింది? మేడం గారు చాలా వరకు క్లియర్ చేశారు. వాళ్ళ ఫాదర్ అయితేమి, వాళ్ళ మదర్ అయితేమి, మేడం గారు కూడా చాలా వరకు క్లియర్ చేస్తారని కూడా మాకు నమ్మకం ఉంది మేడం గారు. చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి, కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఈ వచ్చే ఎలక్షన్స్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే మంచిగా అనిపిస్తుంది నీకు? ఎవరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారు సార్? మాకు ఆయన చేయలే, ఈయన చేయలే, ఎవరు చేస్తారంటే ఇంకా జగన్ చూడాలి, కొత్త మాస్టర్ జగన్ చూడాలా జగన్ రావాలనుకుంటున్నాం అంటున్నాం.
ఎందుకు జగనే రావాలని ఎందుకు అనుకుంటున్నావు? ఏంటి నీకు ఏం నష్టం జరిగింది నీకు చంద్రబాబు పరిపాలన? లెక్కించాంటున్నా ఎవరైనా చచ్చిపోతే రాత్రి టీవీలో చూసినా 7 లక్షలు లెక్క. దేనికి 7 లక్షలు ఇస్తా అంటుండు? ఎవరైనా చనిపోతే జగన్. మరి చంద్రబాబు నాయుడు ఈ 5 సంవత్సరాల నుంచి వెళ్ళి మీకు ఏం చేయలేదా? ఏం చేయలే. ఏం చేసినాడు? ఏం చేయలే. ఇప్పుడు పశువు కుంకందే వీళ్ళు బ్యాంకులకు ఇచ్చినప్పుడు వీళ్ళు బ్యాంకులు పట్టుకుంటారు మొత్తం. ఏమే కానీ పావులు ఇవ్వడలే, ఆడళ్ళకి ఎవరికి ఇవ్వలే. మీరు అడగలేదు ఎప్పుడు? అడిగినాం. అడిగితే మీరు అప్పున్నారు మేము పట్టుకుంటున్నాం అంటున్నారు. ఈయనేమన్నాడు పశువు కుంకానికి ఇచ్చినా మీకు ఫ్రీ కానీ వీన్ అన్నాడు. అది అంటే ఇప్పుడు పసుపు కుంకుమ మీకు సొంతగా ఇస్తున్నందు తప్ప బ్యాంకులో రుణాలు కట్టమని చెప్పి ఇవ్వలేట్లని చంద్రబాబు నాయుడు అంటుండు. బ్యాంకు వాళ్ళు మాత్రం మీ పైసలన్నీ కట్టేసుకుంటున్నారు. దానివల్ల మరి ఇబ్బంది అవుతుంది కదా మీకు? ఇబ్బందే సార్. మరి ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరిని అడగలేదా మీరు? ఏమని అడగలేంగా. వాళ్ళు పోతే బ్యాంకులకి పాతప్పులకి జమ ఇస్తున్నారు వాళ్ళు బ్యాంకులు. మరి చంద్రబాబు నాయుడు ఈ 5 సంవత్సరాల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి కొనసాగుతున్నాడు. చాలా పథకాలు పెట్టాడు. మీకేం అందుతలేవు? ఆ పథకాలు ఏం లేవా? ఏం లేవు సార్. ఏం లేవు. మరి చాలా పథకాలు పెట్టినా అందరికి అందుతున్నాయి అంటున్నాడు. ఏం అందలే సార్. అందలే. మరి ఎట్లా మీ బతుకులు బాగుండాలంటే ఈసారి ఎవరు రావాలి? సీఎం జగన్ కావాలంగా. జగన్ వస్తే చేస్తాడని మీరు అనుకుంటున్నారా? అనుకుంటాం. చూస్తాం. ఆయన ఒక నెక్స్ట్ చూస్తాం. అది సార్. సరే, మీది ఆలగడ్డ కదా, ఈ ఆలగడ్డ ఓటర్గా చెప్పండి. ఇక్కడ భూమా అఖిలప్రియ ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతుంది. ఇప్పుడు ఆమె మంత్రి కూడా కొనసాగుతుంది. ఎలా ఉంది ఆమె పనులు? ఎలా ఉన్నాయి? ఆమె అభివృద్ధి చేసిందా ఈ ఆలగడ్డకు? ఆమె అందరికి అందుబాటులో ఉంటుందా? చేస్తుంది. ఆమెమో చేస్తుంది. రోడ్లు గీడ్లు ఆమెమో చేస్తుంది కాదనిలే. ఇప్పుడు ఈ పొదుపులు వచ్చి వాళ్ళకు చాలా అన్యాయం చేస్తున్నారు వీళ్ళు బ్యాంకులు. సరే, నువ్వు ఈసారి మద్దతు ఇస్తే ఎవరికి ఇస్తావు? సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నావు? నేను జగన్ అయితే బాగుంటా అనుకునే. మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇవి వచ్చే ఎలక్షన్స్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే మీ బతుకులన్నీ బాగుంటాయి? మా కాబోడు కాబట్టి రావాలంటే ఆయన కమ్మ కాబోడు కాబట్టి ఎవరికి ఏం చేయలేదు. రుణమాఫీ ఇప్పటికి బెచ్చాలని ఒక్కటి వేయలేదు. నాకు మూడు ఇడతలు బెచ్చాలని ఇప్పుడు ఎత్తా అప్పుడు ఎత్తా అన్నాడు. ఒక్కటి కూడా వేయలేదు. ఇప్పటికి రానేలేరు. రుణమాఫీ పడతా అంటాడు కానీ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఎవరు? చంద్రబాబు. అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నట్టున్నారు. అబద్ధాలే. అంటే చాలా పథకాలు పెట్టిండు కదా మీకు. ఏవో ఒకటి మాకు రుణం నాకైతే మాత్రం నేను రూపాయి చూలే చంద్రబాబు ప్రభుత్వంలో. రూపాయి కూడా చూలే. ఒక్క రూపాయి చూలే. 5 సంవత్సరాలలో ఏంది 10 రూపాయలు చూలే. నేను రైతునే. రుణమాఫీ వచ్చాలని ఇప్పటికి 10 సొట్లు చెప్పినాడు. 10 సొట్లలో ఒక్కటి కూడా లేదు. మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? ఏం జగన్ రావాలనుకుంటున్నాంగా. ఎందుకంటే బుస వచ్చింది రైతులకు. నీళ్ళు వానలే సరే ఏం లే. రాజు మంచోడైతే చూస్తాం ఇటు పండుగ చూస్తే బాగుంటుందేమని చూస్తున్నాం అంతే. ఇంకంతే ఏం లేదు. జగన్ వస్తే మారుతుంది అంటవా? ఇక్కడ చెప్పలేము. ఎవడైనా రాజు మంచోడైతే ఆ ఇంట్లో కుటుంబం మంచిదైతే అందరు బాగుంటారు. కుటుంబాలు అందరినీ గబ్బు కొట్టించే వాడు గబ్బు కొట్టిపోతాడు కదా. అది ఇతని ఒక వారు అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. అంటే ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన చేసి ఇప్పుడు రుణమాఫీ 3 కంతులు పడాలి. నాకు ఒక్క కంతు కూడా వాళ్ళే. ఒక్క కంతు కూడా నాకు ఇంతవరకు రాలేదు. ఈ పొద్దు పడతా రేపు పడతా ఈ పొద్దు పడతా అని ఇప్పటికి 3 నెలల పొద్దు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఒక మంచికి అబద్ధం చెప్పేట్టుంటుంది. ఆలోచన చేసుకో. రేపు ఇచ్చిన అప్పు మన్నాడు ఇవ్వకపోతే ఎట్టుంటుంది ఆలోచన చేసుకో. నేను చెప్పాల్సిన అవసరంలే. వాడిని తిరుగుతుంటే మనం అప్పు చేసుకుని తిప్పుతుంటే ఎట్టుంటుంది ఆలోచన. ఒకదానికి చెప్పాలి ఒకదానికి కరెక్ట్గా ఉండాలా. ఒక సీఎం పదవిలో ఎట్టుండాలా మాట చెప్తే కరెక్ట్గా ఉండాలా. సరే, ఈసారి నువ్వు మార్పు కావాలని కోరుకుంటున్నావా? జగన్ రావాలనుకుంటున్నా. జగన్ రావాలనుకుంటున్నావా? కరెక్ట్గా నిజం. నువ్వు ఓటేసి ఎవరికి వేస్తావు? జగన్కి వేస్తా పక్కా. మరి కొద్ది రోజుల్లోనే ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో మీరు ఈసారి సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? చంద్రబాబు గారిని కోరుకుంటున్నాం. ఎందుకు చంద్రబాబు నాయుడు మళ్ళీ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఏం నచ్చింది మీకు? ఇప్పుడు మనకు రాజధాని లేడు కాబట్టి రాజధాని అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా చంద్రబాబే రావాలి. ఒక పోలవరం పని కావాలంటే చంద్రబాబే రావాలి. కొన్ని పనులు రోడ్లు ఇళ్ళు వేయాలన్నా కానీ చంద్రబాబుతోనే అయినాయి సాధ్యమైంది. ఏమి రుణమాఫీలు కావాలంటే అవి చంద్రబాబుదే సాధ్యము. ఇంకా ఆంచి వచ్చేసి ఇప్పుడు ముసలిళ్ళకు పింఛన్లు కావాలంటే అని చంద్రబాబుదే సాధ్యము. అంటే 100-200 ఇస్తున్నారు. 1000 రూపాయలు ఇస్తున్నాడా లేదా? మళ్ళీ ఇంకా ఏమేమి తక్కువ చేస్తున్నాడని మనకు. ఇప్పుడు రైతులు అంటావా ప్రతి ఒక్కరికి మేలు జరగదు. ప్రతి ఒక్కరికి ఆదాయం రాదు. ఏ బిజినెస్ అన్నా చేయండి, ఏదన్నా చేయండి, ఎవరన్నా చేయండి, ఎవరికి ఆదాయం అనేది ఖచ్చితంగా అనేది రాదు. ఒకరికి ఆదాయం వస్తుంది, ఒకటి చెడిపోతాడు. ఒకరిని పట్టుకొని అందరూ మనం చెడిపోయినామని చెప్పాలి, అది ధర్మం కాదు. సరే, ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నాడు. సరే, ఈ 5 సంవత్సరాలు కేవలం అమరావతికి అంకితమైన రాష్ట్రాన్ని ఏం పట్టించుకోలేదంటూ కొంతమంది అంటున్నారు. దాన్ని మీరేమంటారు? అది ఊహాగణాలు. మన ఒక శ్రీలేఖ బజార్ మాత్రమే ఒకటి ఉంది.
45 మందికి పింఛన్లు వస్తున్నాయి. ఒక్క బజార్ మాత్రమే. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు ఇవ్వాల్సిందే, వేరే వాళ్ళు ఇస్తారా? చెప్పండి, మీరు చెప్పండి. వేరే వాళ్ళతో అవసరం లేదు. మనం చెప్పుకోవాల్సింది ఊరికి వస్తున్నా వాళ్ళు చేస్తారు, ఇల్లు చేస్తారని చేయొచ్చు. వస్తే చేస్తారా చేయో తెలియదు. చేసే వాళ్ళకి ఇచ్చే పెట్టుకుని మళ్ళీ లేనిపోయినంత ఎందుకు? అది నా సిద్ధాంతం. జగన్పై మీ అభిప్రాయం ఏంటి? జగన్ అభిప్రాయం అయితే ఏం లేదన్న. అది ఆయన ఆయన ఏదో తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన కావాలని అనుకుంటున్నాడు. అది ప్రజలు నిర్ణయిస్తారు, మనం కాదు. ఎలా ఉండబోతుంది ఈసారి ఎలక్షన్స్? నాకైతే 100% చంద్రబాబు గెలుస్తాడని అది ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. సరే, ఈ ఆళ్లగడ్డ నియోజకవర్గం ఈ 5 సంవత్సరాల్లో ఎంతవరకు అభివృద్ధి చెందింది? ఇక్కడున్న ఎమ్మెల్యే అఖిలప్రియ ఎలా ఉంది? కాదు, 20 ఏళ్ళ నుంచి కూడా అభివృద్ధి చేయాలంటే ఒక భూమా కుటుంబం వల్లనే అవుతుంది. అది విషయం. ఏం చేసింది ఇంతవరకు ఇక్కడ? ఏం చేయాలన్నా, ఏ రోడ్డు వేయాలన్నా, కుళాయి నీళ్ళు కావాలన్నా, మంచి నీళ్ళు కావాలన్నా, సరఫరా ఏదన్నా కావాలన్నా కానీ ఇప్పుడు పోయి ఏదైనా ఫలానా పని కావాలంటే ఎంటమడానికి వాళ్ళు సిద్ధాంతంగా ఉన్నారు. అది విషయం. అఖిలప్రియ అందరికీ అందుబాటులో ఉంటుంది నియోజకవర్గ ప్రజలకు? ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. ఆమె ఉంటే పోతే పని కానీ రోజే లేదు. అది విషయం. సరే, టోటల్గా మీరు మద్దతు ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి మద్దతు ఇస్తారు? రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఎవరికి మద్దతు ఇస్తారు? అఖిలప్రియకి ఇస్తాను, చంద్రబాబుకి ఇస్తాను, ఇద్దరికి ఇస్తాను పక్క. మరి కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారు? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అయితే అధికారులు అందరూ బాగుంటారు, ప్రజలు కానీ బాగుంటారు, రైతులు కానీ బాగుపడతారని అనుకుంటున్నారు అందరూ. ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని కోరుకుంటున్నారు సార్. ప్రజలే కోరుకుంటున్నారు. ప్రజలలో ఒక భాగం, మీరు ఓటర్ కాబట్టి మీరు కూడా కోరుకుంటున్నారు. ఎందుకు జగన్ రావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన జరుగుతుంది. చంద్రబాబు నాయుడు చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిండు. ఆయన సీనియర్ అని అంటున్నారు, ఎన్నో పథకాలు పెట్టిన అంటున్నారు. మీకేమో ఆయన పనితీరు నచ్చలేదా? ఆ పథకాలు ఏమి అందలేదా? ఆయన ఎన్ని చెప్తున్నారో ఏం అర్థం కాలేదు స్వామి. ఇప్పుడు చెక్కులు ఇచ్చారు మహిళలకు, పొద్దులో చెక్కులు ఇచ్చారు, ఒకటి చెల్లడం లేదు చెక్కులు. అసలు బ్యాంకులలో పోతే లేవు పంపిస్తున్నారు చెక్కులు. ఎన్నింటి చెప్తారు అబద్ధాలని? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు టీడీపీ పరిపాలన ఉంది. ఇక్కడ మీ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూడా టీడీపీ ఎమ్మెల్యేనే మినిస్టర్గా చేస్తుంది. మీరు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ లేరా? మీరు మనకి ఆళ్లగడ్డ గురించి అవసరం లేదు స్వామి. మేము రాష్ట్రం లేవని చెప్పినాము. ముఖ్యమంత్రి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు ఖచ్చితంగా. ఎందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు చెప్పగలుగుతున్నారు? ప్రజలు కోరుకుంటున్నారు. నువ్వేం చేస్తావు అనుకుంటున్నావు? నువ్వు కూడా కోరుకుంటున్నావా? ప్రజలమ్మడి మనం కోరుకోవాలి కదా స్వామి. ఎందుకు ఆ మార్పు? ఎందుకు ఆ మార్పు? ప్రజల్లో మార్పు వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు చేసినారు కాబట్టి ఆ మార్పుతో ఉంది. రాజశేఖర రెడ్డి గారు బాగా చేసినారు రాష్ట్రంలో. ఆయన తనయుడు కొడుకు కాబట్టి ఆయనగా చేయగలుగుతాడని నాకు ప్రజల నమ్మకం ఉంది పూర్తిగా. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.